టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఆ దొంగ ఓట్లతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని సంచలన ఆరోపణలు చేశారు. దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ గెలిచేవారా అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బండి సంజయ్ బీసీ కాదు, దేశ్ముఖ్ అంటూ నిప్పులు చెరిగారు. కులం మతం లేకపోతే బీజేపీ గెలవదన్నారు. ఎన్నికలస్తే దేవుళ్ళు గుర్తొస్తారు, ఎన్నికలు అయిపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తుంది, దయ్యాలు కయ్యాలు పెట్టి గుర్తొస్తుంది. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇడ కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకుని అయిండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జగ్త్యాలు ఉన్నది, కరీంనగర్లు ఉన్నది, చొప్పదండిలు ఉన్నది, వేములవాడలు ఉన్నది. ఎట్లుంటుందయ్యా? పొద్దున్న లేచాడు, 4 నియోజకవర్గాల్లో ఓటేసిండు, అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకుండా బండి సంజయ్ గెలిచే మనిషి లేదు. తనకు తాను బీసీ నాయకుడని చెప్పుకుంటాడు. మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్, ఎక్కడ బీసీ అయ్యా నువ్వు? ఇలా ఒక్క మాటన మాట్లాడుతున్నావు బీసీల గురించి?